మనం క్రికెట్ ఆడుతున్నాం, అందుకని క్రికెట్ గేమ్ అయితే ఆన్ చేసుకున్నాను గైస్. నేను ఈరోజు మన టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. చూద్దాం గైస్, వీళ్ళ టీం వర్సెస్ మన టీము. కోల్కతా ఈగల్స్ వర్సెస్ టీఎం 563. చూద్దాం గైస్. ఇదేంటి గైస్, అది గైస్ పిచ్ అయితే వస్తుంది గైస్. గ్రౌండ్ 37కి ఒక వికెట్ అయితే పడ్డది గైస్. ఇంకా మనం గేమ్ ఆడలేదు. ఎలా చూపిస్తుందని నాకు ఏం అర్థం కాలేదు. ఓపెనర్స్ అయితే వీళ్ళిద్దరిని పంపించాను గైస్. వన్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి గైస్. 1 ట్రై చేద్దాం. ఓ మై గాడ్, ఓకే 1 వచ్చింది గైస్ మనకి. ఇప్పుడు అలాగా 1-1 కట్టుకుంటూ వెళ్ళి ఇలాగా ఉన్నాం గైస్. మనకి సరైన స్కోర్ రావట్లేదు. ఒకవేళ ఇది నిండినట్టయితే మనకి సూపర్గా 6కి 9కి ట్రై చేయొచ్చు గైస్. 4కి అయితే ట్రై చేస్తున్నాను గైస్ ఈసారి. సూపర్ డూపర్ 4. 1కి అయితే ట్రై చేస్తున్నాను గైస్ నేను. ఎస్ గైస్, సక్సెస్ఫుల్లీ 1 అయితే వచ్చింది. ఇప్పుడు 2కి ట్రై చేస్తాను నేను. మనం అనుకున్నట్టు అవుతుంది, కానీ వికెట్ పడితే చాలా కష్టం అయిపోద్ది. ఎందుకంటే మన టీంలో ఆడే వాళ్ళు వీళ్ళిద్దరు బాగున్నారు. చెప్పాను కదా గైస్, అనుకున్నట్టే వికెట్ అయితే పడ్డది. ఇప్పుడు వీళ్ళందరిలో ఒకళ్ళు అయితే దించాలి గైస్. కొద్దిగా వీడు బెటర్ గైస్ దించాము. అన్నకు ట్రై చేస్తున్నాం. వికెట్ పడిన తర్వాత స్కోర్ 1. ఓకే గైస్, మళ్ళీ మనకి బూస్టర్ అయితే వచ్చింది. 4కి అయితే ట్రై చేస్తున్నాం ఇప్పుడు. సూపర్ గైస్ 4. మళ్ళీ 4కి అయితే అదే ఉత్సాహంతో ట్రై చేస్తున్నాం. 4 గైస్. మళ్ళీ అదే ఉత్సాహంతో కొట్టాం 4. అంత ఛాన్సులు తక్కువ ఉన్నాయి, అందుకే 2కి ట్రై చేస్తున్నాం. ఓకే 2. మళ్ళీ 2కి ట్రై చేసాం. వికెట్ పడుకుంటూ ఆడాలి గైస్. ఇంకా గేము ఏది ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుందో తీసుకుని ఆడాల్సిందే, లేదంటే ఇంక మనం ఏం చేయలేము. విన్ ది మ్యాచ్, గెలిచాం, విక్టరీ కొట్టాం గైస్. విక్టరీ.